3 గదులు ఉంటాయి కదా, ఆ ఇల్లు చూడండి ఎంత ఉందో. వాళ్ళు ఇల్లు చూసేది ఎంత ఉందోనో, ఎన్ని గదులు ఉన్నాయో చూసారా. సగం గదులు గ్రీన్లో ఉంటాయి, సగం గదులు వైట్లో ఉంటాయి. ఏ బోర్డు కానీ దీన్ని చతురస్రం అంటారు. వాటి గదులన్నీ ఎన్ని ఉన్నాయంటే 64 ఉంటాయి. లెక్క పెట్టుకుంటే చూడండి, 1 2 3 4 5 6 7 8. ఓకేనా? 1 2 3 4 5 6 7 8. 64 వచ్చిందా? అంటే 64 స్క్వేర్స్ ఉన్నాయి. మనం సెస్ అంటే ఏంటో అని అడిగాను ఇంట్లో పేరెంట్స్. అమ్మా 64 గళ్ళు ఉంటాయమ్మా, 32 పాయింట్స్ ఉంటాయమ్మా, ఇది ఇంట్లో ఒకరు కానీ ఇద్దరు కానీ ఆడుకునే ఆటని చెస్ అంటారు అని చెప్పాలి. ఏం చెప్పాలి? అమ్మా 64 గళ్ళు ఉంటాయి, ఇందులోనూ సగం గ్రీను సగం వైట్ ఉంటాయి, దీంట్లో 32 పాయింట్స్ ఉంటాయి. ఇక ఒక పక్క వైట్ ఉంటారు, ఒకరేమో బ్లాక్ ఉంటారు, ఒకరు కానీ ఇద్దరు కానీ ఆడే ఆటని చెస్ అంటారు. అంటే చెస్ అంటే ఏంట్రా అని అడుగుతారు మమ్మీ అంటాను. ఇది చాలా చెప్పాలి, పిల్లలకి చెప్పాలి. ఓకేనా? ఇక్కడ చూడండి 64 గదులు ఉన్నాయి. ఇందా చెప్పాను కదా, మనం స్కూల్ లేనప్పుడు పక్కకి వెళ్తాం, మన ఇంటికి వెళ్తాం అన్నాం కదా. మరి ఇలా ఉన్నప్పుడు ఎలా పెట్టుకోవచ్చు? అన్నీ ఒకలాగా ఉన్నాయి కదా. ఒకసారి లెటర్స్ ఉంటాయి, లెటర్స్ ఏముండవు. ఎలా పెట్టుకోవాలి బోర్డు, ఎలాగా అన్ని పక్కల సమానంగా ఉన్నది. ఈ బోర్డు ఎలా పెట్టుకోవాలంటే దీనికి ఒక టెక్నిక్ ఏంటంటే, ఈ బోర్డు ఇలా ఉందనుకున్నా, ఇలా ఉందా చూడండి. ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ హెచ్ ఉంది. మన హౌస్ స్పెల్లింగ్ ఏంటి? HOS. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హెచ్ ఉంది అనుకోరా, ఇలా హెచ్ ఉంది, ఈ వైట్ ఉంది అనుకో, రైట్. బోర్డు కరెక్టే. మన ఇల్లే, మన ఇంటికి వెళ్తాం. ఇలాగ ఇల్లే అనుకోరా, పక్కింటికి వెళ్ళినట్టు గుర్తు. మనం పక్కింటికి వెళ్తామా, స్కూల్ లేదా వెళ్ళాం కదా, మన ఇంటికి వెళ్తాం కాబట్టి ఇది H1 ఉంటే మన ఇల్లు అని గుర్తు అర్థం. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ఈ పక్కన ఈ నేను వైట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు రైట్ హ్యాండ్ ఈ వైట్ వచ్చింది. మన బోర్డు సైడ్ రైట్ హ్యాండ్ వచ్చింది కాబట్టి అక్కడ వైట్ ఉన్నట్టు, బోర్డు కరెక్ట్గా ఉన్నట్టే. మరి అవతల ఇద్దరు ఆడతారు కదా, మరి ఆడుతున్నప్పుడు వాడికి ఉండాలి కదా. నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, నా రైట్ హ్యాండ్ ఇక్కడికి వస్తుంది కదా, ఇది వైపు. అర్థమైందా? ఇక్కడ వైట్ ఉన్నప్పుడు ఇక్కడ వైట్ ఉన్నప్పుడు అటు పెట్టి ఇక్కడ వైట్ ఉంటుంది. మీకు ఏం అక్కర్లేదు, వన్ సైడ్ వచ్చేసింది అనుకో రెండో సైడ్ పెట్టేసుకోవచ్చు. మనం ఒక షూ వేసుకున్నాను, రెండో సైడ్ మనకు తెలిసిపోతుంది కదా, ఎలా వేసుకోవాలను. అలాగే వన్ సైడ్ పెట్టామనుకో రెండో సైడ్ కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? నాకు ఇప్పుడు చూడండి ఎలా పెట్టాలి. ఇక్కడ చూడండి ABCDEFGH ఉన్నాయా? వీటిని ఫైల్స్ అంటారు. ఏమంటారు? ఫైల్స్. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా, వీటిని రోల్స్ ఆర్ ర్యాంక్స్ అంటారు. రోల్స్ ఆర్ ర్యాంక్స్. 1 ABCDEFGH ఫైల్స్ అంటారు. ఫైల్స్ అంటే చూడండి, మమ్మీ ఏం చేస్తున్నారు, డాడీ కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు నాన్న ఆ టేబుల్ మీద ఫైల్ ఉంది, ఎక్కడ నాన్న అంటారు. అవునా? అది అలా గుర్తుపెట్టుకోండి. వీటిని 1 2 3 4 5 6 7 8ని రోల్స్ ఆర్ ర్యాంక్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ ఇక్కడ పెట్టుకో. ఇక్కడ 1 2లు ఉన్నా కాడ బాహుబలి వాళ్ళు ఉంటారు, ఇక్కడ బాహుబలి ఉంటారు, ఇక్కడేమో కాలికేయులు ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. 1 2లు ఉన్నా కాడ మాత్రమే బాహుబలి వాళ్ళు ఉండాలి. తెల్లోళ్ళు ఉంటారు, ఇక్కడ నల్లోళ్ళు ఉంటారు. పోనీ ఇక్కడ ఇండియా ఉంటుంది, అక్కడ పాకిస్తాన్ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ ఇండియా ఉంటుంది, అక్కడ పాకిస్తాన్ ఉంటుంది. ఇక్కడ బాహుబలి ఉంటారు, ఇక్కడ కాలికేయులు ఉంటారు. బాగా గుర్తుపెట్టుకున్నారా? ఎలా పెట్టాలో చెప్తాను. ఇప్పుడు మీకు బోర్డు ఎలా పెట్టుకోవాలనేది చాలా టెక్నికల్గా, చాలా ఈజీగా మీరు అర్ధరేజ్గా వేసిన LKG పిల్లలు, నర్సరీ పిల్లలు కూడా నేర్పి పెట్టిమంటే పెట్టేస్తాం. అలా తయారు చేస్తాం. అర్థమైందా? అక్కడ LKG కానీ నర్సరీ కానీ తీసుకొస్తాం. ఓకే, ఇదిలా ఉంది కదా, చూడండి. బోర్డు ఇలా పెట్టాం. బోర్డు పెడుతుంటే స్కూల్లో ఇలా బోర్డు పెడతారు. అప్పుడు ఏం చేయాలి? మనం వైట్ సైడ్ హెచ్ ఉన్నప్పుడు చూసుకోవాలి, మనకి హెచ్ ఉన్నదా లేదా. ఓకే, హెచ్ ఉంది కాబట్టి బోర్డు రైట్ కరెక్ట్గానే ఉన్నది. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి, ఎవరు ఏ గదిలో ఉన్నారో, ఎవరు ఏ గదిలో ఉంటారో వాళ్ళని ఎలా తెలియజేయాలంటే, ముందుగా ఏం చేయాలంటే ఇద్దరు మామయ్యలు తీసుకోండి. ఇద్దరు మామయ్యలు జాగ్రత్తగా వినండి. ఇది వచ్చేస్తే ఆట వచ్చేస్తుంది. ఇద్దరు మామయ్యలు ఉన్నప్పుడు ఓ మామయ్యని H1లో పెట్టండి, ఓ మామయ్యని ఈ చివర పెట్టండి. ఓకే, మామయ్యలు అయిపోయారు కదా. ఇద్దరు అక్కలు తీసుకోండి, మామయ్య పక్కనే అక్కను పెట్టండి, ఈ మామయ్య పక్కనే అక్కడ పెట్టండి. అన్నయ్యలు ఉన్నారు కదా, అక్క పక్కనే అన్నయ్యలు పెట్టండి, ఈ అక్క పక్కనే ఈ అన్నయ్యలు పెట్టండి. ఇక మమ్మీ డాడీ కాడే పెద్ద పెద్దోళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. 2 ఉన్నాయి కదా, ఉల్టా పెట్టామనుకో
వెళ్తుంది కదా. ఇప్పుడు ఇది కూడా H1 కూడా ఇది పెట్టేది కలిపి కూడా తప్పు పెట్టేస్తారు. ఇప్పుడు నేను మా ఊరు కొమ్మరి వెళ్ళాలని కూడా ఇలాగ వెళ్తే కొమ్మరి వస్తుందా, ఇలాగ వెళ్తే పెప్పర్ వస్తుంది, కొమ్మరి వస్తుందా అంటే నేను వెళ్ళటం తప్పు వెళ్తున్నాను అంతే కదా. అలాగే మనం తప్పు పెట్టుకునేవాళ్ళకి బోర్డు రాదు, ఆట రాదు, ఏమీ రాదు. ఓకేనా. ఇక్కడ ఈ రెండింటిని ఎలా పెట్టాలి అంటే మీకు బాగా గుర్తుపెట్టుకోండి. మమ్మీ ఏ కలర్లో ఉంది? వైట్లో ఉంది. ఇక్కడ ఏ కలర్ ఉంది? ఇక్కడ వైట్ ఉంది. చూడండి ఇక్కడ వైట్ ఉంటుందిలే అమ్మ. మమ్మీకి వైట్ అంటేనే ఇష్టం అన్నమాట. అప్పుడు మమ్మీని వైట్లో పెట్టేసి అనుకున్నాను. ఇంకా మిగిలింది ఏంటి? ఒక్కటే కదా. అప్పుడు డాడీని పెట్టేస్తాం. ఓకేనా. డాడీని పెట్టేస్తామా? ఓకేనా. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాము? ఈ తమ్ముడు ఉన్నారు కదా. ఏ తమ్ముడు, బి తమ్ముడు, సి తమ్ముడు, డి తమ్ముడు, ఈ తమ్ముడు, ఎఫ్ తమ్ముడు, జి తమ్ముడు, హెచ్ తమ్ముడు. అంతే. బోర్డు పెట్టేయడం వచ్చేసింది. నర్సరీ పిల్లలు కూడా పెట్టేస్తారు మా బోర్డు. పెద్ద ఈజీగా ఉంది కదా. మీకు కష్టంగా ఉందా? లేదు కదా. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇలా ఉన్నాయా కాయిన్స్? ఇలా పెట్టుకోవాలి. ముందు ఏం చేయాలి? ఈ బోర్డుని H1 రైట్ సైడ్ H1 అన్నా కూడా పెట్టుకోండి. డబ్బులు కనపడకపోతే ఉంచోండి, పర్లేదు కానీ చూపు అమ్మా. ఓకే అమ్మా. అలాగా H1 కూడా పెట్టుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ముందు ఇప్పుడు ఒకళ్ళని పెట్టమంటాను అమ్మా. ఒకళ్ళు పెట్టాలి. పెడితేనే మనకు వచ్చినట్టు. డౌట్ వచ్చినట్టు అడుగుతాను. ఇలా చూడండి. 2 రుక్కులు తీసుకోండి. H1 ఒక రుక్కు, ఇక్కడ రుక్కు. ఓకేనా. 2 అక్కలు తీసుకోండి. ఇక్కడ ఒక అక్క, ఇక్కడ ఒక అక్క. అన్నయ్యని తీసుకోండి. ఇక్కడ అన్నయ్య, ఇక్కడ అన్నయ్య. మమ్మీ డాడీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మమ్మీ, ఇక్కడ డాడీ. ఇక్కడ ఏ తమ్ముడు, బి తమ్ముడు, సి తమ్ముడు, డి తమ్ముడు, ఈ తమ్ముడు, ఎఫ్ తమ్ముడు, జి తమ్ముడు, హెచ్ తమ్ముడు. ఓకేనా. ఓకేనా. బ్లాక్ కూడా అంతే, సేమ్ టు సేమ్. ఇద్దరు మామయ్య తీసుకోండి. బ్లాక్ మామయ్య. ఇక్కడ బ్లాక్ మామయ్య, ఇక్కడ బ్లాక్ మామయ్య. ఇక్కడ ఒక నైట్ అక్క, ఇక్కడ ఒక నైట్ అక్క. ఓకేనా. ఇక్కడ అన్నయ్య, ఇక్కడ అన్నయ్య, బ్లాక్ అన్నయ్య, ఇక్కడ బ్లాక్ అన్నయ్య, ఇక్కడ బ్లాక్ అన్నయ్య. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మళ్ళీ. ఇక్కడ ఈ బ్లాక్ మమ్మీకి వైట్ అంటే ఇష్టం ఉంటుంది. మమ్మీకి బ్లాక్లో ఉంది కదా. బ్లాక్ అంటేనే ఇష్టం, అంటే గ్రీన్ అంటే ఇష్టం, గ్రీన్లో ఉంటుంది. ఈ డాడీ మిగిలింది కదా, డాడీకి ఉంటాడు. మీరు ఒకటి చూసుకోండి. ఇది పెట్టేస్తారు అనుకోండి. గ్యాస్ తీసుకొని ఇది ఎలా ఉందో అలాగే పెట్టండి, సరిపోతుంది. ఇదిగో ఏ తమ్ముడు, ఈ తమ్ముడు, సి తమ్ముడు, ఈ తమ్ముడు, ఈ తమ్ముడు, ఎఫ్ తమ్ముడు, జి తమ్ముడు, హెచ్ తమ్ముడు. ఓకేనా. వచ్చిందా? అర్థమైందా? ఎవరికైనా అర్థం కలదా? మళ్ళీ చెప్పనా? అందరికి అర్థమైంది కదా. కూర్చోండి. ఇప్పుడు ఒకళ్ళ చేత పెట్టేస్తాను. నేను క్లాస్కి వచ్చినప్పుడు బాగా ఆడారనుకో, చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ తీసుకొస్తాను. అర్థమైందా? ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి బిస్కెట్లు, చాక్లెట్లు కూడా ఇస్తాను. ఓకేనా. ఎరా నీకు అర్థమైందా? ఓకేనా. నీకు అర్థమైందా? అమ్మా చూడండి. ఎవరికైనా అర్థం కాలేదనుకో వాళ్ళు నా దగ్గరికి రండి. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అర్థం కాలేదంటే నాకు చాలా ఇష్టం. అర్థమైన వాడు కంటే నాకు పెట్టడం వచ్చేస్తున్నాను వాడు ఓకే. నాకు రాలేదంటే పెట్టడం రాలేదంటే మళ్ళీ చెప్పడం అనుకో. అలాంటి స్టూడెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మళ్ళీ చెప్తానండి. అలాంటి ఎవరు ఉన్నారా? ఎరా వచ్చినా? నీకు వచ్చిందా? నీకు వచ్చిందమ్మా? నీకు వచ్చిందా? మీ ముగ్గురు రండి. కమ్. అందరికంటే చిన్నపిల్లలు రాలే కదా. ఓకే. ఏ చేత పెట్టిద్దాం, చూద్దాం. వచ్చిందా రాలేదా? ఓకే. వెరీ గుడ్ బాయ్ రా నువ్వు. చెప్పు. ఇదిగో మామయ్యలు ఇచ్చాను, ఎక్కడెక్కడ పెడతావు పెట్టు. ఈ పెన్సిల్ తీసేది అవసరమా? ఓకే. నైట్ అక్కలు ఇచ్చాను, ఎక్కడెక్కడ పెడతావు? అన్నయ్యలు ఇచ్చాను, ఎక్కడెక్కడ పెడతావు? ఓకే. ఇప్పుడు మమ్మీని డాడీని ఇచ్చాను రా. ఇది ఎక్కడ పెడతారు? మమ్మీని ఎక్కడ పెడతారా? మమ్మీని పెట్టి ఎక్కడ పెడతావు? వెరీ గుడ్, సూపర్ రా నువ్వు. తమ్ముడు పెట్టే. ఈ తమ్ముడు పెట్టి ఒక తమ్ముడు ఇస్తాం పెట్టు. ఏ తమ్ముడు? బి తమ్ముడు, సి తమ్ముడు పెట్టు. డి తమ్ముడు, ఈ తమ్ముడు పెట్టు. ఎఫ్ తమ్ముడు, జి తమ్ముడు, హెచ్ తమ్ముడు పెట్టారా? చూడండి బాగా పెట్టారా? క్లాస్ కొట్టండి. మీ చార్జర్ పెట్టించారు.